slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, you was built to last. విశ్వమంత జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. అలాంటి గొప్ప వృత్తి టీచర్ వృత్తి, ఉపాధ్యాయుల వృత్తి. మరి అంతటి మహోన్నతమైన వృత్తిలో ఉన్నటువంటి పెద్దలు శ్రీమతి నందిపాటి రమాదేవి గారు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఐశ్వర్య గారు చేసుకోవాలి. మరి అందరి సమక్షంలో, ఆప్తుల సమక్షంలో చేసుకోవాలని ఈరోజు 5వ తారీఖున ఇక్కడ సరోవర్ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమాన్ని ముందుగా పాప ఇక్కడ కూచిపూడి నృత్యాన్ని మనకు చేసి చూపించడానికి హాస్ని ఉంది. హాస్నిని వేదిక మీదకు వచ్చి తన యొక్క నృత్యంతో మనందరికీ కూడా వీణల ముందు కలుగు చేయమని కోరుతున్నాను. ప్లీజ్ కమ్. భక్తగారైనటువంటి శ్రీ సామంతపూడి సుబ్బారావు గారు ఇద్దరిని కూడా మీ అందరూ ఒకసారి లేచి నిలబడి వారికి ఆహ్వానం పలికితే చాలా బాగుంటుందండి. సో పెద్దలు సరస్వతి వాజేభిర్వాజనీవతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విసృత విహారి ననం కృపచూడు భారతి యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సామాం పాదు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. ఈనాటి ఈ కార్యక్రమంలో అందరము ఆనందంగా పాల్గొని విజయవంతం చేయాలని, ఈ లోకానికి అపారమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి సరస్వతి మాతకు
ముందుగా నమస్కరించుకుంటూ ఈ ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. సో కాబట్టి కొన్ని మాటలు మాట్లాడటానికి ఇక్కడ ఉన్న వాళ్ళలో సిద్ధపడవలసిందిగా 1964వ సంవత్సరంలో జన్మించారు. తర్వాత ప్రాథమిక విద్యను మరియు కొంత ప్రాథమికోన్నత విద్యను బండ్లమూడి హనుమాయమ్మ హై స్కూల్ గుంటూరు నందు విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఆ తర్వాత 7 నుంచి 9వ తరగతి వరకు ఉప్పుగుంటూరు హై స్కూల్లో విద్యను అభ్యసించారు. 10వ తరగతి కంబం ఉన్నత పాఠశాలలో చదవటం జరిగింది. అంటే ఇప్పటికీ 3 ప్రాంతాలు కవర్ చేశారండి. చిన్నప్పటి నుండి 10వ తరగతి లోపు గుంటూరులో కొంత భాగం, ప్రకాశం జిల్లాలో కొంత భాగం మరియు ప్రకాశం జిల్లాలోని ఖమ్మం ప్రాంతంలో మరి 10వ తరగతి పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నందు విద్యను అభ్యసించారు. ఆ తర్వాత బిఈడి ఆంధ్ర మహిళా సభ కాలేజ్ హైదరాబాద్ నందు బిఈడి చేయడం జరిగింది. చాలా గొప్ప కాలేజ్ అండి అది. సో తర్వాత బిఈడి అయిన అనంతరం 26/2/1988న మీరు మీ అందరి ముందు ఉన్నటువంటి హీరో ఆఫ్ ద డే శ్రీ సామంతపూడి సుబ్బారావు గారిని వివాహం చేసుకోవడం జరిగింది. సో వీరు డిప్యూటీ మేనేజర్గా ఎస్బీఐలో ఆగస్టు 2023న రిటైర్ అయి ఉన్నారు. ఎస్బీఐలో వారు సేవలు అందించున్నారు. ప్రస్తుతం వీరు బిఎల్ 2వ సంవత్సరం చదువుతున్నారు. అంటే చదువుకి వయస్సు అడ్డం కాదు అనేది వీరిని చూసి మనం తెలుసుకోదగినటువంటి గొప్ప అంశంగా నేను భావిస్తున్నాను. 2వ సంవత్సరం లా చదువుతున్నారండి. వీరికి 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళలో ఒక పాప, 2 అబ్బాయిలు. పాప పేరు వేదవతి, 2 ట్విన్ బాయ్స్. ఒక బాబు పేరు సాయిరాం, 2వ బాబు పేరు శివకృష్ణ. 2కు వివాహాలు జరిగిపోయినాయి. పాప ఏమో టీసీఎస్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అట్లానే సన్నింగ్లా తను అల్లుడు మహేష్, 2 పిల్లలు, తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నట్టున్నారు. తర్వాత సాయిరాం వచ్చేసి ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్ నందు మేనేజర్గా చెన్నైలో పనిచేస్తున్నారు. అలాగనే శివకృష్ణ వెల్త్ మేనేజ్మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేషన్షిప్ మేనేజర్గా గుంటూరు నందు పనిచేస్తున్నారు. బ్రీఫ్గా వీరి యొక్క కుటుంబం గురించి ఇన్ఫర్మేషన్ ఇది. సో 3 పిల్లలు చక్కగా సెటిల్ అయి ఉన్నారు. మరి భవిష్యత్తులో భగవంతుడు ఈ దంపతులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగజేయాలని, ఆ బిడ్డలు ఇంకా ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాం. మీరు ఎంత గట్టిగా చప్పట్లు కొడితే దేవుణ్ణి మీరు అంత బలంగా కోరుకున్నట్టండి. కాబట్టి ఈ ప్రాంగణం కాదు, కింద రిసెప్షన్ కూడా వినపడేటట్లు మనం తక్కువ మంది ఉన్నా శబ్దం ఎక్కువ చేయొచ్చు. గట్టిగా చప్పట్లు కొడతాం. సో ముందుగా థ్యాంక్ యూ అనండా. సో మేడం గారు యొక్క సహచరులు అయినటువంటి సత్యనారాయణ గారు. మేడం గారు 1998లో వృత్తిలో జాయిన్ అయ్యారు నాకు తెలిసినప్పటికీ. ఆమె మంచి నిగర్వి, ఫస్ట్ గర్వం లేదు. మనం అంటే కొడుకు సమానమైన మనల్ని కూడా ఎంత గౌరవంగా మాట్లాడడం కానీ, ఆ వ్యక్తిత్వంలో మనం పెద్దల నుంచి నేర్చుకోవాలని మనం చాలాసార్లు చెప్తుంటాం. మేడం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. నాకు 2001లో నేను జాయిన్ అయినప్పటికీ మిగతా స్కూల్లో అప్పటి నుంచి పనిచేసినప్పటికీ 23 సంవత్సరాల ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు 8 సంవత్సరాల కాలం నేను గమనించింది ఒకటే, మేడంలో 8:40కి బడిలో ఉంటారండి. నా చరిత్రలో 23 సంవత్సరాల నా సర్వీసులో 8:40కి బడిలో ఉండే టీచర్ని మేడం గారు చూశాను. అది తుఫాన్ రాని, లేకుంటే ఎంత సమస్య రాని, నాకు ఒక్కోసారి బాధ వేస్తుంది. చూడండి, మేడం గారు అంత నాకంటే 60 సంవత్సరాల వయసు, జస్ట్ ఐఎమ్ 45. నేను ఆమె కంటే లేటుగా వస్తాను. 8:50కి 9కి వస్తాను. నేను ఒక్కోసారి 9 అయింది. అంటే చిన్నవాడిని నేను ముందు రావాల్సిన వాడిని నాకంటే పెద్ద వ్యక్తి అయినటువంటి 60 సంవత్సరాలైనటువంటి తల్లి సమానమైనటువంటి అటువంటి గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి, నిగర్వి ముఖ్యంగా మనం అనుకోవాల్సిందంటే, చాలా మంది ఒక స్థాయికి పోతాని గర్వాన్ని ప్రదర్శిస్తారు. మేడం గారికి వాళ్ళంతా సెటిల్ అయినప్పటికీ పిల్లలు కానీ, అసలు వాళ్ళ హస్బెండ్ ఒక బ్యాంక్ మేనేజర్గా అసలు ఆ సార్ కూడా ఇంటికి పోతే ఆయన గౌరవించే విధానం, సత్యనారాయణ గారిని చాలా గౌరవంగా మాట్లాడతారు. 2 కూడా నిగరువులు.
మేడం గారి వ్యక్తిత్వంలో అసలు ఈ సమయ పాలన అనేది ఒక నాకు ఆమె చూసిన తర్వాత ఆ విధంగా మనం ఒక 4 రోజులు రాగలిగితే అసలు అది ఒక పెద్ద క్రమశిక్షణ చర్యలుగా మిగతా సమయం కూడా ఆ విధంగా కొనసాగించవచ్చు ఎంతో అనిపించింది. తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత మేడం గారు వస్తానే ఫస్ట్ ఆమె కుస్తీ పడుతూ ఉంటుంది, హాజరు ఆన్లైన్ వేయడానికి, తర్వాత ఫేస్ వేయడానికి. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాతే కుర్చీలో కూర్చుంటారు మేడం గారు పోయి, లేకుంటే అప్పుడు దాకా కుర్చీలో కూర్చోరు అసలు. అక్కడ బడిలో కింద ఉన్నటువంటి కింద ఉన్న దాని మీద కూర్చొని బేస్మెంట్ మీద కూర్చొని ఈ కార్యక్రమం నిర్వహించి ప్రేయర్ జరిపించిన తర్వాత ఎవ్రీడే మేడం గారు బడికి వచ్చిన రోజు ప్రేయర్ తప్పనిసరిగా విద్యార్థులు జరిపించడం కానీ, విద్యార్థులు కూడా తన పిల్లల్లాగా చూసుకోవడం కానీ, చాలా గౌరవంగా మాట్లాడడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మేమందరం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంది అనిపించింది నాకైతే. పాఠ్యాంశ బోధనల విషయంలోనే కాదు, ఇతరులను గౌరవించడంలోనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఎగ్జామ్. తర్వాత రికార్డు వరకు చూసుకుంటే ఏ రోజు పెండింగ్ ఉండదు. మనం ఉండి మేడం గారితో ఏదన్నా యాప్లు కానీ ఏదన్నా ఉంటే 4 రోజులు టైం ఉందిలే మేడం అంటే అప్పుడు ఆ రోజు అప్పుడు అయిపోవాలంతే. లేకుంటే మేడం గారు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నాకే అర్థం కాదు. నేనేంటంటే రిలాక్స్గా ఉండడం నాకు అలవాటు. టెన్షన్ అసలు పన్ను నేను నా జీవితంలో. ఆ మేడం గారు ఏంటంటే, సార్ మేడం గారు ఈ రోజే వచ్చింది, దీనికి 4 రోజులు టైం ఉంది మేడం అంటే, లేదు సార్ వచ్చింది ఏమిటి అయిపోవాలి సార్, అది వాళ్ళు పూర్తి చేశారు సార్, వీళ్ళు పూర్తి చేసేస్తారని ఆ రోజు అయిపోవాల్సిందే. అంటే అప్ టు డేట్గా రికార్డు వరకు మెయింటైన్ చేస్తారు మేడం గారు. ఇవన్నీ కూడా మనం చెప్పేది ఎందుకంటే, మనకంటే 15 సంవత్సరాలు పై వయసులో ఉన్న వ్యక్తి స్కూల్లో అంత యాక్టివిటీగా ఉన్నప్పుడు మాలాంటి వారికి, మాలాంటి టీచర్స్ అందరికీ ఒక ఆదర్శనీయంగా నిలబడిన వ్యక్తి ఆమె. ఇట్లా ఈ విధంగా పాఠ్య బోధన విషయంలో కానీ లెసన్ ప్లాన్ కూడా రాస్తారు మేడం గారు. లెసన్ ప్లాన్ కానీ అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏవైతే రికార్డ్స్ ఫాలో కావాలో అన్ని ఫాలో అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే మోడల్ టీచర్ లాగా ఉంటారు. సెలవులు కూడా ఆమె సెలవుల్ని చివరికి ప్రతి సంవత్సరం 4-5 సీఎస్ మిగిలించుకుంటుంది. నిజాయితీగా సెలవు పెట్టుకునే ఒక టీచర్ ఆమె. స్కూల్కి వచ్చిన తర్వాత నెలలో ఒక్కసారైనా లేదంటే 2 నెలలకు ఒక్కసారైనా మధ్యలో పర్మిషన్ పెట్టుకొని పోతుంటారు అందరూ టీచర్లు అందరం ఏదైనా ఇబ్బంది అయితే. నాకు తెలిసి మేడం గారు ఏ రోజు నా దగ్గర పర్మిషన్ పెట్టుకొని పోయిన రోజే లేదు మేడం. స్కూల్కి వచ్చేందంటే ఫిక్స్డ్ అనమాట. 4 గంటల దాకా 3:30కి తర్వాత ఫేసులు వేసుకొని వెళ్ళిపోవడమే. ఈ లోపల మధ్యలో ఆమె ఎంత సమస్యలు వచ్చినా ఒకసారి కాలేజీకి రాగానే మేడం గారు టైం అయిపోయాక ఉండి వెళ్ళిపోయారు. ఆటో వేసుకొని ఆటో మాట్లాడుకున్నారు, ఆటో వేసుకున్నారు. అంటే వ్యక్తిత్వం అనేది మనము ఆ మేడం గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చూడండి. ఎదిగే కొద్ది మనిషి ఒదిగి ఉండాలనే లక్షణాలన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అవన్నీ కూడా మేడం దగ్గర నుంచే తెలుసుకోవచ్చు. తర్వాత బడిలో అన్నం వండే మేడంగా అన్నం వండే ఆమె ఉంది. ఆమె దగ్గర నుంచి ఆ చిమ్మే వాళ్ళ దగ్గర అందరితో ప్రేమగా పలకరించే విధానం కానీ, మిగతా గ్రామస్తులతో ఆమె మర్చుకునే తీరు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అవి మనందరం కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. మేడం గారికి అదృష్టవశాత్తు అన్ని రకాలుగా పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారు. 2 పిల్లలు ఆనిముత్యాలు లాంటి పిల్లలు, 2 కూడా అబ్బాయిల గురించి ఎప్పుడు చెబుతూ ఉంటుంది స్కూల్లో. ఎప్పుడన్నా చూస్తూ ఉన్నాం కాబట్టి మా పాప గురించి కానీ, వాళ్ళ అల్లుడి గురించి కానీ, అందరి గురించి, వాళ్ళ అమ్మ గురించి కానీ, రోజుకు వాళ్ళ అమ్మ గురించి 5-6 సార్లైనా మాట్లాడుతూ ఉంటారు. నాకు అదే ఈ రోజుల్లో తల్లి గురించి రోజు 10 సార్లు మాట్లాడుకునే వ్యక్తులను ఆమె చూసిన తర్వాత మా అందరికీ కూడా ఒక ఆదర్శనీయంగా తెలిసింది. వాళ్ళ స్కూల్లో మంచి సెట్ ఉండేది. 3 ఉండేవారు. రమాసుందరి గారు, హెచ్ఎం, మేడం గారు, అరుణ గారు. 3 కత్తులు. పోట్లాట కాదు, పనిలో. ఎక్కడ మనం ఏ సబ్జెక్టుకి ఎలా టీఎల్ఎం తయారు చేయొచ్చు, ఎలా చేసి పిల్లలకి మెప్పించవచ్చు, వాళ్ళకి అందించవచ్చు అనేది ఎప్పుడు వాళ్ళలో పోటీ ఉండేది. అలాగే మా కాంప్లెక్స్ పరిధిలో కూడా ఆ స్కూల్ని ఒక రిజర్వ్ ఫోర్స్గా భావించేవాడు. రిజర్వ్ ఫోర్స్ అంటే ఒకవేళ ఏదైనా యాక్టివిటీ చేయవలసిన టీచర్ రాలేకనో చేయలేకనో ఆగిపోతే వెంటనే వారి స్థానంలో ఈ 3 ఎవరో ఒకరిని స్టేజ్ ఎక్కించేవాడు. అంటే అంత యాక్టివ్గాను అంత స్పోర్టివ్గా తీసుకున్న వాళ్ళు దేన్ని కూడా మేము చేయము అంటాం. కొద్ది కష్టమైన వర్క్ అయినప్పటికీ కూడా మేము
నుండి మనకు ప్రముఖ వ్యక్తి పెద్దలు గౌరవనీయులు శ్రీతులు సివి రామకృష్ణారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. సో ఈ కుటుంబం గురించి, మేడం గారి గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా, మనతో పంచుకోవాల్సిందిగా కొన్ని మీ కరతాల బండ్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. పాఠం చెప్పే పని మానేసి కుటుంబ వ్యవహారాలు చూసుకోవడానికి వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్నారట. ఆ సందర్భంలో ఈ సభ ఏర్పాటు చేశారట. సుబ్బారావు గారు మా లా కాలేజీ విద్యార్థి. నేను లా కాలేజీకి సెక్రటరీ కరస్పాండెంట్గా ఉన్నాను. మా కాలేజీలో చాలా రెగ్యులర్గా టైంకి వచ్చే విద్యార్థుల్లో సుబ్బారావు గారు ఉంటారు. చాలా రెగ్యులర్గా సుబ్బారావు గారు రాగానే మా వాచ్మెన్ కారుకి అటెండెన్స్ చేసుకుంటాడు. ఆయన కారు నల్ల కారుకి ఖచ్చితంగా 1 గంట వరకు ఉండి అన్ని క్లాసులు అటెండ్ అయ్యి ఎక్కడ ఏ కార్యక్రమం కాలేజీలో జరిగినా వాటిని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా నిజాయితీ, ది ఆనెస్టీ ఈజ్ ద వర్స్ట్ క్యాజువాలిటీ ఇన్ ది సొసైటీ టుడే. ఎక్కడైనా ఒకరు ఈ ఊళ్ళో పాత రోజుల్లో ఎట్లుండేదంటే గ్రామాల్లో ఎవరైనా తప్పు పని చేస్తే వాడు ఊళ్ళోకి రాగానే అరే ఫలానా వాడు వచ్చారా, తప్పు పని చేస్తాడేమో, జాగ్రత్తగా ఉంటారని చెప్పేవాడు. ఇవాళ దురదృష్టవశాత్తు ఎవరైనా ఒక మంచివాడు వస్తే ఓ మంచి ఆయన వచ్చాడో పర్వాలేదు అంటున్నారు. కథ రివర్స్ అయింది. ఈ మంచి చెడు పదాలు ఉపయోగించడంలో నా ఉద్దేశం ఏంటంటే, తన విద్యార్థుల యొక్క భవిష్యత్తు చూసి నిర్ద్వంద్వంగా, నిష్కల్మషంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా జీవితకాలం అభినందించేటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఉపాధ్యాయులే. కాబట్టి ఇవాళ ఇందాక నేను ఒక మాట, గ్రాండ్ చిల్డ్రన్ కూడా వచ్చారు నాకు. ఈ స్థితిలో మనం ఎంతవరకు కూడబెట్టింది, కష్టపడి సంపాదించి రూపాయి పొదుపు చేసి జాగ్రత్తగా కట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి జీవితం అనే భవనం ప్రయోజకులైనటువంటి బిడ్డల చేతులు పెట్టినట్లయితే మనకుండే తృప్తి చాలా బాగా. ఈ ప్రయోజకత్వానికి డెఫినేషను 10 గంటలు ఉద్యోగ పర్వం, 10 to 6, 10 నుంచి 6 గంటల వరకు 8 గంటలు మన ఉద్యోగ జీవితం. 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల, ఉదయం 10 గంటల వరకు. అంటే ఈ 8 గంటలు మన సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ అంటే మనకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవడం, పాలు, పెరుగులు, నెయ్యిలు, పాల వాళ్ళతోటి, పని వాళ్ళతోటి, ఇతర బంధుమిత్రులతోటి, వచ్చే స్కూల్ టీచర్లు అన్నింటిలో కూడా మాట్లాడడానికి ఈ 8 గంటలు ఉపయోగించుకుంటాం. నైట్ 10 to మార్నింగ్ 6 ఈజ్ అ ప్యూర్ పర్సనల్ లైఫ్. అది మన వ్యక్తిగతమైనటువంటి జీవితం. మన కుటుంబం, మనము, మన పిల్లలే ఉంటాం. ఇది 3 భాగాలుగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ 3 కూడా ఇంటర్ డిపెండెంట్, ఒకదాని మీద ఒకటే ఆధారపడి ఉంటాయి. మనం ఎంత సంపాదించామనేది కాదు, ఎంత డబ్బు సంపాదించామనేది కాదు, ఎంత మానసిక ప్రశాంతత సంపాదించామనేది కీలకం. ఈరోజు టీచర్లు చూసినట్లయితే కామన్ మ్యాన్, సామాన్యులు పిల్లలు రోజు సాయంత్రం వాళ్ళ పిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారు. గవర్నమెంట్ బడికి పంపిస్తున్నారు. గవర్నమెంట్ టీచర్స్ చూసినట్టు వాళ్ళ పిల్లలు ఒకళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. కేరళలో చూసినట్లయితే విద్యాశాఖ మంత్రి సైకిల్ వేసుకొని వెళ్తాడు. విద్యాశాఖ మంత్రి సైకిల్ వేసుకొని సెక్రటరీకి వెళ్ళే పరిస్థితి. కాబట్టి టీచర్స్ కూడా ఏంటంటే ఈ విద్యా వ్యవస్థని మార్చడానికి వీళ్ళు కూడా అనేక పోరాటాలు చేస్తున్నారు. అనేక సంస్కరణలు కూడా విద్యారంగంలో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనప్పటికీ ఉపాధ్యాయ వృత్తి సమాజం చాలా గౌరవప్రదమైన వృత్తి. ఒకప్పుడు గ్రామాల్లో టీచర్కి చాలా వాల్యూ ఉండేది. తక్కువ నుంచి వెళ్ళే టీచర్ని చాలా తల్లిదండ్రుల తర్వాత గురువులే
కీలకమైన పాత్రలో ఉన్నారు కాబట్టి ఆ పాత్ర చాలా కీలకమైనది. సమాజంలో మీరు ఇప్పటిదాకా చేసిన సేవ అనేది చాలా కీలకమైనది. ఎంతో మంది పిల్లలు, విద్యార్థులు వాళ్ళు ఎదిగి ఉన్నత స్థానాలకి చేరుకొని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళందరి మధ్యలో మీరు ఉంటారు కాబట్టి భవిష్యత్ జీవితాన్ని కూడా ప్రశాంతంగా మన పెద్దలు చూసినట్లు అందరితోటి మంచి స్నేహ సంబంధాలు, సామాజిక స్పృహ, ప్రధానంగా సామాజిక స్పృహ అనేది ఉండాలి. ఆర్థిక స్పృహ. కేసీహెచ్ సుబ్బారావు గారు, హెడ్ మాస్టర్ అల్లూరు, వారిని వేదిక మీదకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఒక రకంగా చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారిద్దరు ఒక ఆది దంపతులు అనొచ్చు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వారి బంధుమిత్రులు, వారితో పనిచేసినటువంటి కొలీగ్స్, అధికారులు అందరికీ కూడా నా నమస్కారం అని చెప్తే నేను వచ్చాను. టీచింగ్ ప్రొఫెషన్లో ఒక మంచి టీచరు రిటైర్ అవుతున్నారని తెలిసి ఇన్విటేషన్ లేకపోయినా నేను రావడం జరిగింది. చాలా సంతోషంగా కూడా ఉంది. పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, పేరు నాకు తెలీదు, రామకృష్ణ గారు ఎంత చక్కగా, ఎంత మంచి విషయాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను క్రోడీకరిస్తూ వీరి యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలి అని అలా చూపించడం జరిగింది. వారికి ఎంతసేపు చప్పట్లు కొట్టినా తక్కువే. ఇక్కడ మనం కూర్చున్నాం, ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళు ఏదన్నా ఒక మంచి విషయం చెప్తే చప్పట్లు పట్టొచ్చండి, తప్పులేదు. ఎందుకంటే మనకు కూడా మంచిది అది. ఎందుకు చప్పట్లు కొడితే మంచిది అనేది? బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మనకి. కాబట్టి సరే, దానికి ముందుగా మా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి 2 విషయాలు చెప్పడం కోసం నేను వచ్చాను. నాకు 3 ఫంక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, అందుకని ముందుగా మాట్లాడటానికి అనుమతి తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే మా క్లాస్ మాకు బిగిన్ చేస్తే 40 నిమిషాలు పడుతుంది కాబట్టి రామకృష్ణ గారు తీసుకున్నారు. అందువల్ల మాకు 4 నిమిషాలు లోపే టైం ఉందని భావిస్తూ, ఒక ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది అన్ని వృత్తులకు వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అన్ని వృత్తులు, ఏ వృత్తి అయినా మా దగ్గర నుంచి వెళ్ళి చూడండి, అది మా గ్రేట్నెస్. అలాంటి ఉపాధ్యాయ వృత్తి పొందడం అనేటువంటిది ఎన్నో జన్మలు, ఒక జన్మ కాదు నాకు తెలిసి, ఎన్నో జన్మల ఫలం అనేటువంటిది ఉపాధ్యాయ వృత్తిలో పొందేటువంటి అవకాశం ఉంది. మరి వారి సార్ చూస్తేనేమన్నా ఎకనామిక్స్ సంబంధించినటువంటి, ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో ఉన్నారు. మరి మేడం గారు ఉపాధ్యాయ వృత్తులు ఉన్నారు. వీరిద్దరి యొక్క మంచితనం వలన నేను ఉన్నదాన్ని బట్టి వారి బిడ్డలు మంచి స్థాయిలో ఉండటం జరిగింది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఉపాధ్యాయం పట్ల మధ్య మధ్య నచ్చొచ్చు, 2 నిమిషాలు, అది నచ్చితే చప్పట్లు కొట్టండి. అడి కొట్టించుకున్నట్టుంది ఇప్పుడు. చెప్పేటప్పుడు ప్రతిసారి కొట్టవచ్చు, 2-3 విషయాలు ఏవి. సరే, ఒక ఆశ్రమంలో రామకృష్ణ గారు పెద్దలు ఉన్నారు. ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు ఉపాధ్యాయుని పట్ల మీ అభిప్రాయం ఏంటి అని శిష్యుల్ని అడగటం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తుండగా రిటైర్మెంట్ ఇస్తున్నారు. కొంచెం బాధగా ఉన్నప్పటికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే మా సుబ్బారావు సార్ చెప్పినట్లుగా అందరూ అదే బాటలో వస్తారు, త్వరలో వచ్చేస్తారు. అందరూ కూడా పరిస్థితులు అలా ఉన్నాయి. ఎంతో ప్రశాంతమైనటువంటి టీచర్ పోస్ట్ ఈరోజు ఈ స్థితికి వచ్చింది, తెచ్చారు. ఏదైనప్పటికీ ధర్మాదేవి టీచర్ మన సత్యనారాయణ చెప్పినట్లుగా అధికారులు ఎవరు కూడా మాట్లాడకూడదు, వాళ్ళు అడగకూడదు. ఇంకేం చేసేస్తే మనకు అది మంచిగా ఉంటుంది. ఆ నేపథ్యం ఉంటారు మేడం గారు. నేను టౌన్లో పనిచేసినప్పుడు కూడా కందుకూరులో ఉన్నారు. మధ్యపరకు వచ్చినప్పుడు దొడవరం చేశారు. ఒంగోలు ఇన్ఛార్జ్ కూడా కొన్నాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా మేడం గారు మంచి టీచరు చదువులో చెప్పడం కానీ, వర్క్ చేయడం కానీ చాలా మంచి టీచర్. అందుకని ఈరోజు చాలా పనులు ఉన్నప్పటికీ ఆదివారం నేను దాదాపుగా బయట రాను, వేరే పనులు ఉంటాయి. అందువల్ల మేడం గారు నన్ను ఇక్కడికి రప్పించారు. కాబట్టి ఎంత మంచి టీచర్ అయితేనే నేను రాగలిగాను. అంటే గొప్పగా చెప్తున్నాను కాదు, కానీ చాలా మంచి టీచర్. చదువు చెప్పడం కానీ,
వర్క్ చేయడం కానీ టైం టు టైం ఉంటారు. అందువల్ల ఈ రోజుల్లో రిటైర్మెంట్ అయిన తర్వాత అందరూ అనుకునేది మంచి ధనం కావాలంటారు. నేను మాత్రం ధనం కోరను, మంచి ఆరోగ్యం ఇస్తే అదే చాలు. 100 ఏళ్ళు వర్తిల్లాలని మీ ఆది దంపతుల్ని కోరుకుంటున్నాను. దీవించలేను కానీ చిన్నవాడు కాబట్టి దీవించలేను, కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర దేవుల్ని సదా కాపాడాలని మనసారి కోరుకుంటూ ఈ సభకి ధన్యవాదాలు చేస్తూ చూపిస్తాను. థ్యాంక్ యూ. ఒంగోలు ఎంఈఓ గారు కిషోర్ కుమార్ గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి వచ్చి 2 మాటలు తెలియజేయవలసిందిగా, మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను గత 6 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తా ఉన్నాను. 2019 నుంచి కూడా 18 నుంచి చాలా ఇంట్రావర్ట్ అంటే చాలా తక్కువ మాట్లాడతారు, చక్కగా పనిచేస్తారు. నేను చూసినటువంటి ఒక రేర్ పర్సనాలిటీస్ ఒక తక్కువ మాట్లాడతారు అన్నమాట. మరి ముందుగానే ఎందుకు వాళ్ళని రిటైర్మెంట్ ఇచ్చారని నేను సైనింగ్ అన్న పేపర్ ఆశ్చర్యపోయాను. సంతకం చేసేటప్పుడు ఎందుకు అయితే మేడం డైరెక్ట్ నాతో మాట్లాడేలే కానీ నా దగ్గర తీసుకొచ్చిన వాళ్ళతో మాట్లాడాను. ఏంటి అని అంటే ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగానే టీచర్స్ని ఫ్రీగా ఉండని ఇట్లా డిపార్ట్మెంట్. అన్ఫార్చునేట్లీ మేము ఆఫీసర్స్గా ఉండి ఆటలు చెప్పాము, అడగట్లా. ఎంతసేపు కాకి లెక్కలని అడుగుతా ఉన్నాము. దాంతో ఏంటంటే రియల్గా టీచర్గా చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ అనిపించలేదు. వాస్తవం చెప్పాలంటే మేము టీచర్స్గా చేసే రోజుల్లో కొంత స్వేచ్ఛ ఉండేది పాఠం చెప్పడానికి కానీ దేనికైనా. ఇప్పుడు అట్లా లేదు. క్షణం 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 ఎలా ఉందంటే ప్రతిదీ కూడా ఎమర్జెన్సీ, ప్రతిదీ అర్జెంట్ కాదంటే వేరే ఉందన్నమాట. రెండోది ఈ మధ్య కాలంలో మనం వెన్ సాదా గవర్నెన్స్ కొంత స్కీమ్స్ పెరిగింది. స్కీమ్స్ ఎప్పుడైతే పెరిగినాయో గవర్నమెంట్ పాలసీస్లో నిర్ణయాల్లో రెస్పాన్సిబిలిటీ అదర్ దాన్ టీచింగ్ యాక్టివిటీస్ రెస్పాన్సిబిలిటీ టీచర్ల మీద ఎక్కువైంది. మిడ్ డే మీల్ కానివ్వండి, లేకపోతే మనకి స్టూడెంట్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానీ పాట చెప్పేదానికన్నా కూడా పర్యవేక్షణ ఇతర అంశాల మీద మారిపోయింది. దాంతో ఏంటంటే ఒక రియల్ టీచర్ ఉండాల్సినటువంటి ప్లాట్ఫామ్గా లేదు. దురదృష్టవశాత్తు ఆ మాట నాల్సి వస్తుంది. మేము కూడా నిజానికి వాళ్ళతో పాటు సమాన వృత్తిని అనుభవిస్తున్నాం. విద్యాశాఖలో సమాన వృత్తిని అనుభవిస్తున్నాము. మరి ఇది మారితేనే కానీ సమాజం బాగుండదు. ఎందుకంటే ఒక టీచరు వాస్తవానికి ఏదో సామెత చెప్తారు కదా, ఒక ఇంజనీర్ ఫెయిల్ అయితే ఒక కట్టడం పడిపోద్ది, ఒక డాక్టర్ ఫెయిల్ అయితే ఒక రోగి చనిపోతాడు. అదే ఒక టీచర్ ఫెయిల్ అయితే ఒక జనరేషన్ పోద్ది. సో మరి అటువంటి మనుషుల్ని తయారు చేసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి మనం ఆ స్వేచ్ఛను కోల్పోతే, రెండోది ఇవాళ మారేటటువంటి సమాజంలో మారుతున్నటువంటి అంశాలు గమనించేటైతే పిల్లల్ని దండించేటటువంటి పరిస్థితులు ఉపాధ్యాయులు లేరు. మరి మనందరం కూడా టీచర్ చేత దెబ్బలు తిన్నవాళ్ళమే. టీచర్ కొడితే మళ్ళీ ఇంట్లో చెప్పే ధైర్యం కూడా ఉండేది కాదు. ఏం చేసి వచ్చేవారు నువ్వు అంటారని. ఒక నోబెల్ ప్రొఫెషన్ ఇది. మిగతా బ్రతకడానికి చాలా వృత్తులు ఉన్నాయి కానీ బట్ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్. రెండోది రిమార్కబుల్గా ఉంటుంది. మనం ఏదైనా మన పర్సనాలిటీ కరెక్ట్గా ఉండి మనం కరెక్ట్గా ఉంటే 100% ఆ పిల్లల మీద ఉంటుంది ఆ ప్రభావం. మోరోవర్ టీచర్స్లో కూడా ప్రైమరీ టీచర్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ పిల్లవాడి యొక్క జీవితం మీద లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు కనుక కరెక్ట్గా తీర్చిదిద్దగలిగితే ఒక మంచి పౌరుడుగా ఎదగడానికి మిగతా అన్ని దశలు ఏవైతే సెకండరీ దశలో కానివ్వండి, కాలేజ్ దశలో ఎలా ఉంటుందంటే వాళ్ళు చదువు మాత్రమే ప్రయత్నిస్తారు. ఒక ప్రైమరీ దశలో ఎలా ఉంటాయంటే తల్లి ప్రేమను పొందుతారు. ఇంట్లో ఏ విధమైన ప్రేమ తల్లి ఉంటుందో అదే ప్రేమని ప్రైమరీ టీచర్ దగ్గర పొందుతారు. కాబట్టి అందరు టీచర్లో కూడా స్పెషల్ ఎవరంటే ప్రైమరీ టీచర్స్ అన్నమాట. సో మరి వారు చక్కగా మరి 26 సంవత్సరాల పాటు పనిచేసి చాలామంది విద్యార్థులని తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారు. కాబట్టి మరి వారి రిటైర్మెంట్ జీవితం రాబోయే రోజుల్లో ఇంకొంచెం డిఫరెంట్గా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి 2 నిమిషాల్లో కుటుంబం గురించి, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. స్వచ్ఛంద విమల సమావేశానికి హాజరైన అతిథులందరికీ నా వందనాలు.
మేడం గారితో ఇదే నాకు డైరెక్ట్గా తెలియదు, కానీ సుబ్బారావు గారి ద్వారా 1-2 సార్లు మా ఇంటికి తీసుకురావడం జరిగింది. సుబ్బారావు గారు, నేను, రాజా, రాణి మేమందరం కూడా క్లాస్మేట్స్ జవహర్ భారత్లో డిగ్రీ. స్నేహానికి మారు పేరు సుబ్బారావు గారు. నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ మేము ఇతను ఒక స్పెషల్ క్యారెక్టర్ కాలేజీ. ఇతని గురించి చెప్పాలండి, ఎప్పుడు పుస్తకాలు పురుగులాగా ఉండేవాడు. ఆయన రిటైర్ అయ్యాక కూడా అలాగే ఇదే చేస్తాయంటే మేడం గారి వారి జీవితం హ్యాపీగా సాగాలని భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళకి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంత సుఖం మీకు తెలుస్తుంది, కష్టం ఏమీ లేకపోతే ఎలా తెలుస్తుంది? ఈరోజు మా సుబ్బారావు గారు భార్య ఇద్దరు ఉద్యోగం చేశారంటే, నీకు మనకి భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ కాకముందు ఆడవాళ్ళు చదువుకోవడానికి లేదు. ఆడవాళ్ళు చదువుకున్నటువంటి స్త్రీ అన్నం పెడితే, భర్త యొక్క ప్లేట్లో అన్నం పెడితే పురుగులా కాబట్టేట ఆ స్థాయిని తగ్గొట్టి దాన్ని ఛేదించి ఇక్కడ చదువుకున్నటువంటి లేడీస్ అందరూ చదువుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం ద్వారా ఉద్యోగం తెచ్చుకున్నటువంటి మా రామాదేవి మేడం గారు మరి మా సుబ్బారావు గారికి అన్నం పెడితే ఎలా ఉందో మరి అమృతంలాగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది రాజ్యాంగం ఇచ్చింది, ఆ రాజ్యాంగ ఫలితమే ఈరోజు ఇంతమంది స్త్రీలు చదువుకున్నారంటే. కాబట్టి ఇందాక ఒకసారి చెప్తూ బ్రహ్మాండంగా అన్ని చెప్పాడు, కానీ ఎవరు గుర్తుకొస్తారంటే ఆఖరికి భర్తే గుర్తుకొచ్చాడంట. కాదు, సమాజంలో ఉన్నటువంటి కష్టపడేటువంటి వాళ్ళు, వాళ్ళ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు గుర్తుకు రావాలి. టీచర్ రిటైర్ అయిన తర్వాత భర్త గుర్తుకు రాకూడదు. భర్తతో పాటు వాళ్ళ స్కూల్లో ఉంటారని చెప్పేసి నేను అనిపిస్తుంది. మా సుబ్బారావు గారి లాగా, మా సుబ్బారావు గారి ఐశ్వర్యాలు, మేము ఆరోగ్యాలు మేము అన్ని ఇలేము. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మంచిగా ఆలోచించండి. సభ్యురాలుగా మాత్రమే తెలుసు, కానీ అంతకన్నా పెద్ద పరిచయం లేదు. తర్వాత సుబ్బారావు గారి గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. జగమెరిగిన బ్రాహ్మణులు ఒక జంజమేన అన్నట్టుగా ఆయన గురించి కొంచెం తెలిస్తే చాలు, ఇక ఆయన మిగతా అంతా తనే చెప్పేస్తూ ఉంటారు. అది అన్నమాట పరిస్థితి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఎరిగిన వారి జీవితంలో సుబ్బారావు గారు బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్న కారణంగా వారికి ఈ ఎన్టీసీ ఇట్లాంటి సౌకర్యాలు చాలా మెండుగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే తన సర్వీస్లో భార్య సమేతంగా ఆయన దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు తిరిగి చూడటం అనేటువంటిది, ఆ భార్య సమేతంగా తిరిగి చూడటం అనేటువంటిది అదొక గొప్ప అవకాశంగా రమాదేవి గారికి అదొక గొప్ప అవకాశం. ఎందుకంటే మా టీచింగ్ ప్రొఫెషన్లో అలాంటి అవకాశాలు నేను చూసి, నేను 36 సంవత్సరాలు చేస్తే ఒకే ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చారు. అది కూడా విత్ ఇన్ స్టేట్ అంతమటికే. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కొంతమంది, అయితే దుర్వినియోగం చేసినటువంటి వాడు చాలా మంది. తర్వాత ఇందాక పెద్దలందరూ చెప్పినటువంటి మాట, ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆయన బీఆర్ఎస్ తీసుకున్నారు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం అనేటువంటిది. నిజంగానే ఉపాధ్యాయ వృత్తి కత్తి మీద సాములాగా తయారైంది. అసలు మనం ఒక టీచర్గా మనం ఏం చదువుకున్నాము, ఏం ట్రైనింగ్ అయ్యాము, పిల్లవాడికి ఎందుకు అసలు మనం డిఎస్సి రాశాము, మనల్ని ప్రభుత్వం ఇంత జీతం ఇచ్చేసి మనల్ని ఎందుకు నియమించింది అనేటువంటి కాన్సెప్ట్ పోయింది. మరి వీరి బిడ్డలు రాజు, జ్యోతి కవిత చదవాలని ఆశపడుతున్నారు. వాళ్ళని వేగంగా వేదిక మీదకి వచ్చి చదవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఫ్యామిలీ కుటుంబంలో నుంచి ఒకళ్ళు వారి గురించి చెప్తారు. ప్లీజ్ కమ్ ఫాస్ట్ అండి. కానీ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ కన్నా అమ్మలాగా చూసుకునేవాళ్ళు. నన్ను చిన్నప్పుడు తన స్కూల్కి తీసుకెళ్ళేవాళ్ళు, నేను స్కూల్కి వెళ్ళకపోయింటే. అలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మా అమ్మతో. నేను మా అమ్మ అనే పిలుస్తాను ఇప్పుడు కూడా. మా అమ్మగారు ఇలా బీఆర్ఎస్ తీసుకోవటం అది బాధాకరం అని చెప్పచ్చు. అలానే తన హెల్త్ పరంగా కూడా కొంచెం మంచిదని చెప్పచ్చు. నేను నాకు ఊరు తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు టీచర్గా చాలా దూరాలు వెళ్ళి వచ్చేవాళ్ళు. నేను స్కూల్కి తనతో పాటు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ని చూసేవాడిని. వాళ్ళు ఎప్పుడు మేడం 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 అని తిరిగేవాళ్ళు. నేను అలా ఫస్ట్ టైం చూశాను అనమాట. అప్పటి నుంచి నాకు టీచర్స్ మీద గౌరవం అనేది అక్కడ స్టార్ట్ అయింది. దానికి కారణం మా పెద్దమ్మ, మా అమ్మ,
రమాదేవి గారు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. మాకు ఎంతగానో, మా ఫ్యామిలీకి ఎంతగానో హెల్ప్ చేశారు కూడా. అలానే మా పెద్దనాన్న గారు కూడా మాకు గైడెన్స్ చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. మంచి చెడ్డలన్నీ చూస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కుటుంబంలో నుండి వారి అబ్బాయి సాయిరామ్ వచ్చి కొన్ని అంశాలు మనతో ప్రస్తావిస్తారు. పోనీ తల్లి గొప్పదా దైవం గొప్పదా అంటే అది కూడా ఒక క్లిష్టమైన ప్రశ్నే. ఈ రెండు క్వశ్చన్లకి ఒక సిమిలారిటీ ఉంది. ఎందుకంటే మా మదరే నాకు తొలి గురువు, తొలి దైవం. కాబట్టి తల్లిని, దైవాన్ని, గురువుని ముగ్గురిని మనం విడదీయలేని ఒక అంశం. మేము ముగ్గురు అండి, మా అక్క, నేను, మా తమ్ముడు. స్కూల్లో మరి పిల్లల్ని కొట్టారని నాకు తెలియదు. మా ముగ్గురిని మాత్రం ఒక దెబ్బ కొట్టకుండా పెంచారండి మా అమ్మ నాన్న. అలానే మేము అలా చేయమని కాదు, మాకు ఎలా చెబితే మేము వింటామో తెలిసి మమ్మల్ని పెంచిన తల్లిదండ్రులు వీళ్ళు. వీళ్ళని చూసి మేము ఎంతో నేర్చుకోవాలి. మా పిల్లల్ని పెంచలేకపోతున్నాం మేము. మరి నేను ఎలా విన్నామా, అది మా గొప్పతనమా, మా తల్లిదండ్రులు గొప్పతనం అంటే 100% తల్లిదండ్రులు గొప్పతనమే. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని బాధపడే ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది అది పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పే. ఎందుకంటే మా తల్లిదండ్రులు మేము ఎలా వినాలో తెలిసి మాకు అలా చెప్పి మమ్మల్ని పెంచారు. కొంచెం ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మా మదర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. తన రిటైర్మెంట్ లైఫ్ ఎంతో హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో వాళ్ళ దీవెన వల్లే మేము అందరం ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు టీచర్స్ గొప్పదని చెప్పాలంటే నేను నా కూతురికి కే అనే వర్డ్ నేర్పించడానికి 2 months కష్టపడ్డాను. అదే టీచర్స్ చాలా ఈజీగా నేర్పుతారు. సో పేరెంట్స్ ఎప్పుడు టీచర్స్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఎలాగో అమ్మగారు రిటైర్ అవుతున్నారు కాబట్టి నాకు హ్యాపీనే, ఎందుకంటే వాళ్ళు మనవరాలను చూసుకోవచ్చు కాబట్టి. సో అదే రియాలిటీ కదండి. ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత చూసుకుంటూ ఉంటారు వాళ్ళ లైఫ్ని. అదే వాళ్ళకి స్ట్రెంత్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఓం దేవస్య గృహే మనయో వసంతి దేవానాం కవయః పార్థివాయుధం మే సుమనస్య మానౌ దివి దేవావసవో దీర్ఘమా శతమానం భవతి యో వైతం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తి ప్రజాం దదుః భాగధేయేనైవై ప్రతి తస్మాత్ బ్రాహ్మణాశీర్వముద్ధరేత్. ఓం యజ్ఞవరాహశేష పృథివీరాం పురందర పావక యమనైర్తి వరుణ వాయు కుబేర ఈశాన్యాద్యస్త దిక్పాలకానాం జలజ భవ భయ హరిహర ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర పరాశర అత్రి గౌతమ భృగు వ్యాసాది మహర్షీణాం సీతా అరుంధత్య హల్య ద్రౌపదీ తారా మండోదరీ పాంచాలిదమంత్యాది మహాపతివ్రతానాం జంబూ నింబ కదంబ సూత క్రముక నారికేళ ఖర్జూర ధాత్రీ దాడిమ్యాది ఫలవృక్షాణాం పున్నాగశేష భాట ప్రాభాకర వ్యాకరణాది షట్శాస్త్రాణాం ఋగ్వజస్సామ అధర్వణ వేదానాం శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రుమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణుం పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసస్యాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవైవాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. ఓం రోచనో రోచమాన శోభనో శోభమానః కళ్యాణః యోగం పుష్పం వేద పుష్పవాన్ ప్రయావాన్ దంపత్యో దీర్ఘాయుష్యం భూయాస్తామితి భవంత శ్రీమంతో మహాంతో గృహంతు సతతం అపరిమిత శాశ్వత పద నిత్య మంగళ విశిష్ట వాగ్విశేష వస్తువాహన నిరంతర శోభన పదవృద్ధి విజృంభమాణ గజ దుర్గానేక సకల శాస్త్ర మైత్రీకరణ సంధాన ఛత్ర ఛామరమణి భూషణాదితో భృత్వ దంపత్యో అవిచ్ఛిన్నం ప్రీత్వార మార్కండేయ దీర్ఘ
వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక అనంత లక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత నిరంతర అనుకూల అనుగ్రహ ప్రాప్తిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. మిత్రులారా, ఈమె తన పర్సనల్ విషయాల రీత్యా, ఆరోగ్య రీత్యా, మరొక రీత్యా చక్కగా ఆరోగ్యంతో రిటైర్ అయినారు. ఒక సంస్థలో మనం గణపతిం గణపతిం ఘనానాన్వితవా గణపతిం అవామహే కవిం కవీనా అవామహే అవామహే కవిం రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేన్ కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహావాయుః అన్యోన్య దాంపత్యముల సిద్ధిరస్తు పార్వతీ పరమేశ్వర అనుగ్రహముల సిద్ధి ద్వారా మనస్సంకల్ప సిద్ధిరస్తు అష్టైశ్వర్యో తథాస్తు తథాస్తు. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు 2 సార్లు చూస్తుంది. ఉదయం పూట చూస్తుంది అంతే. ఆ స్కూల్కి వెళ్తుంది. నేను వచ్చేసరికి బ్యాంక్ నుంచి వచ్చేసరికి 9:10 అవుతుంది. ఆమె 8:30 వరకు వెయిట్ చేస్తుంది. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఇంకా పడుకుంటుంది. ఆ ఇడ్లీ పిండి దోశ పిండి దేవుని పెట్టుకుంటుంది. మాకు వంటవచ్చు కాబట్టి చేసుకోగలుగుతుంది. ఎందుకంటే ఈ వివాహ స్పీడ్ అంతా నాకు చాలా కోఆపరేట్ చేసింది కాబట్టి ఆ విధులన్నింటినీ నేను సమర్థవంతంగా మా ఉన్నత అధికారులకి తృప్తికరంగా నాకు సాటిస్ఫాక్షన్గా చేయగలిగాను. ఎందుకంటే ముందు నాకు మా ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు రుణపడున్నాను. ఎందుకంటే నేను చాలా చిన్న స్థాయి నుంచి బయటకు వచ్చాను. కారణం నుంచి మా క్లాస్మేట్స్ తెలుసు ఏ స్థాయి నుంచి వచ్చారనేది. మా గవర్నమెంట్లో మా గ్రామ వాళ్ళు ఉన్నటువంటి అందరూ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు ఎంటైర్ విలేజ్ నా చదువుకి సహాయపడ్డారు. అందులో ముఖ్యంగా భోగిరెడ్డి కృష్ణారెడ్డి గారు అని మా ఊర్లో ఉన్నారు. ఆయనే నేను ఈ స్థాయికి రావడానికి కారణం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఆయన నాకు హెల్ప్ చేశాడు. వాళ్ళ ఇప్పటికీ కూడా నేను వాళ్ళకి చాలా గౌరవంగా ఉంటాను. తర్వాత ఇంటర్మీడియట్ చేరేటప్పుడు 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది మా ఫాదర్ కార్పెంటరు. ఏం చదువులేదు, ఏదో 5వ తరగతి తెలుసు. ఏం చేయాలంటే మా ఇంటి పక్కన వరమని ఒక ఉంది. వాళ్ళ హస్బెండ్ రామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారని ఆయన కావాలి జవహర్లాల్ కాలేజీలో స్కాలర్షిప్ చూసే క్లర్క్ అనమాట. స్కాలర్షిప్ చూసేది. ఈ జవహర్లాల్ కాలేజీలో చదివినటువంటి కొన్ని వేల మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ అన్ని రామిరెడ్డి సుబ్బారెడ్డి గారే అందరికీ స్కాలర్షిప్స్ నెల్లూరు వెళ్ళి దగ్గర శాంక్షన్ చేయించి ఇన్ని వేల మందికి ఆయన సహాయం చేశాడు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కార్మికుల నుంచి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నాకు కాలేజీ సీట్ ఇప్పించి హాస్టల్ చేయించారు. అంటే ఇంటర్మీడియట్ అనేది లైఫ్ లో
టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ అనేది రామిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి చాలా రుణపడి ఉన్నారు. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది. తర్వాత పీజీ చేసినప్పుడు నాకు జాబ్ చాలా అవసరం, పరిస్థితులు ఇంట్లో పరిస్థితులు బాగలేదు. అప్పుడు ఎంఏ అనేది ఎందుకు చేయాలంటే స్కాలర్షిప్, అకామిడేషన్ ఉంటుంది, బుక్స్ కూడా లేదు. మీ నంబరు ఎంఏ ఊరందరికీ అభిమానం అనమాట. మా నాన్న చేతానికి సహాయం చేయాలనేది ఆయన సంకల్పం. అలాంటి నాకు అలానే వచ్చింది. మా ఫ్రెండ్ బసవయ్య గారు గారు మాట్లాడారు. ఆయన ఏసీటీఓగా పనిచేశారు. ఆయన డిగ్రీలో మా క్లాస్మేట్. మేము డిగ్రీలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళని. ఆయన బసవయ్య గారు వాళ్ళ బావగారు పి సుందర్ కుమార్, ఆయన అప్పట్లో కావలో ఆర్డీఓగా పనిచేశారు. ఆర్డీఓగా పనిచేసినప్పుడు మా వెంకటరావు, బసవయ్య, మేము ముగ్గురు డిగ్రీ ఫ్రెండ్స్. ఇంకా మా క్లాస్మేట్స్ వచ్చారు, రాజశేఖర్ అండ్ రాణి ప్రభు. మేము క్లాస్మేట్స్ అనమాట. అప్పటి నుంచి 80 నుంచి కూడా 83 నుంచి కూడా కలిసి వెళ్తున్నాము. నా రిటైర్మెంట్ వచ్చింది చాలా అంత దూరానికి వచ్చి. బస్సు గారు అయితే చాలా ఫుల్ బిజీ షెడ్యూల్. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ కొడుకు, కోడలు అందరూ ఫారిన్ లో ఉన్నారు. మొన్న డిసెంబర్ 27 రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది. నేనేంటంటే రిటైర్మెంట్ ఫంక్షన్ అనగానే నాకు మా శరణ్ గారు గుర్తుకొస్తారు. ఆయన్ని మాకు వదిలిపెట్టాను నేను. సార్ మీరు అయితే నేను వస్తాను, నేను ఎన్ని పనులున్నా కానీ నేను సహాయం చేసింది ఏం లేదు. శరణ్ గారికి నాకు తెలిసి నాకేం చేసలేదు గుర్తులేదు. అయితే బ్యాంక్ విషయాలు అడుగుతున్నాడు అంతే తప్ప అంత మించి చేసింది ఏం లేదు. అయితే ఆయన శరణ్ గారు మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా కూడా, ఎన్ని ఫంక్షన్ శరణ్ గారు ఇన్వైట్ చేస్తాను. సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 2 months ఇంటికి ఖాళీ ఉన్నాను. అంటే ఒక కనీసం 10 రోజులు ఇంట్లో బయట రావాలి. ఏం చేయాలి అర్థం కాకపోతే అప్పుడు శాస్త్రి ఉన్నాడు, మా క్లోజ్ ఫ్రెండ్, సుబ్బారావు నీకు లా చేస్తాన్నావు కదా, ఒక రామకృష్ణ గారిని మనకి ట్రైన్లో ముందు సీగా పనిచేసి ఉన్నారు, సార్ చేత తిప్పొస్తా అన్నాడు. సరే చెప్పేసి సార్ గారిని అడిగాను. సార్కి ఒక కమిట్మెంట్ ఇచ్చాను. సార్ నేను సర్టిఫికేట్ కోసం కాదు చేరేది, నేను రోజు క్లాసులకు వెళ్ళి లా నేర్చుకొని బయటకు వస్తాను సార్, నాకు హెల్ప్ చేయండి సార్ అంటే సారు చాలా హెల్ప్. లాస్ట్ మూమెంట్ లో అన్ని క్లోజ్ అయిపోయింది, సీట్స్ అని లా కాలేజ్ సీట్స్ అని క్లోజ్ అయిపోయింది. అయినా కానీ సార్ డిస్కషన్ పవర్స్ ఉపయోగించి నాకు లా సీట్ ఇప్పించారు. సార్కి జీవితాంతం రుణపడుతాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక స్టెప్ అయిపోయింది. బ్యాంక్ రిటైర్మెంట్ ఆ స్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏం చేయాలి? బ్యాంక్ రిటైర్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ మారిపోతుంది. వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటారు. నెక్స్ట్ మేము ఉండేది ఒంగోలుని, మన ఫ్రెండ్స్ అవుతున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూసుకోవాలి. లా చేయడం వల్ల నాకు కొత్త సర్కిల్ వచ్చింది. లా అనేది నేర్చుకుంటున్నాను. సార్ ఫర్దర్ గా కూడా ఈ 2 years అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే కూడా చేస్తాను సార్. మీ ఎమ్మెల్యే చేయాలి, మీ సహకారాలు ఎప్పుడు ఉండాలి. సార్ ఏదంటే ఇందాక సార్ చెప్పారు, సార్ మీరు మాట్లాడేటప్పుడు గురుగారు లాస్ట్ పెట్టండి, ఆయన 30 తక్కువలు ఎవరో చెప్పేసి. సార్ ఏదంటే ఇంకెవరు లైన్ ఇస్తారు సార్ చెప్పారు. సార్ ఏదంటే ఒక వైబ్రేషన్స్ తీసుకొస్తారు సార్. ఏంటి సార్ పక్కా అంటే ఆర్ఎస్ఎస్ అని చెప్పిన ఆర్ఎస్ఎస్ భావాలు ఎక్కువ ఉండి సర్వీస్. ఇప్పుడు లా కాలేజ్ ఉందండి, లా కాలేజ్ కరెస్పాండెంట్ అక్కడ సైట్ ఎంత ఉందో చెప్పండి, రోడ్ సైడ్. అలాంటి సార్ సైట్ డొనేట్ చేశారు. అంటే అతను దేశం మీద ఎంత అభిమానం ఉంది, సమాజం ఎలా చేయాలని చెప్పి సర్వీస్ చేయాలన్నది. అలాంటి మనలో ఎంతమంది కొద్దిమంది నేర్చుకున్నా కూడా మన దేశం బాగుపడుతుంది. ఇంకా ఫైనల్ చెప్పాలంటే మాకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. నా ఉద్దేశం అంటే వాళ్ళు ఇద్దరు, ఒక అమ్మాయి చదివిన తర్వాత వాళ్ళకి పాపకేమో లక్కీ ఏంటంటే అమ్మాయి ప్రతి విషయంలో అదృష్టవంతురాలు. ఏ విషయంలో కూడా ఫస్ట్ పుట్టినప్పుడే ఆ అమ్మాయి పేరు మీద 100 రూపాయలు చీటీ కట్టాం. తిరుపతిలో పని చేసినప్పుడు కట్టిన తర్వాత గోల్డ్ షాపులో కడితే డ్రా తీస్తారు. ఆ డ్రాలో 4th month లోనే వచ్చేసింది పాప బిళ్ళ. మాకు తెలియదు. ఒకసారి పోగానే రాజకుమారి పాప బిళ్ళ డ్రాలో వచ్చిందని. అంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా అదృష్టరాలే. క్యాంపస్ లో కూడా ఆ అమ్మాయికి టీసీఎస్ లో మంచి జాబ్ సెలెక్ట్ అయింది. మా దేవుడి దేవుళ్ళ మాకు మంచి అల్లుడు దొరికాడు. ఎందుకంటే అల్లుడు దొరకడం కూడా మాకు చాలా అదృష్టం, బాగా చూసుకుంటాడు. ఆ తర్వాత మా అబ్బాయి 2 అబ్బాయిలు వాళ్ళు బీటెక్ చేసే అబ్బాయి 2 పిలుస్తుంది కమల పిల్లలు. వాళ్ళిద్దరు పుట్టినప్పుడు మా ఆవిడ మామూలుగా భరించలేదు. ఆ 3rd month 4th month లోనే అందరు అడిగేవాడు ఏమని, ఈ అమ్మాయికి 8 నెలని. అప్పట్లో ఏదైనా వరుస ఫ్యామిలీస్ ఉంది కాబట్టి కొంచెం మిడిల్ క్లాస్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి అందరూ కోఆపరేట్ చేశారు. వాళ్ళిద్దరిని భరించలేకపోయింది. దేవుడి దేవుళ్ళ ఇద్దరు ఒంగోలులోనే నల్లూరు నరసింహులను డెలివరీ అయింది. ఇద్దరికి 1.5 hour గ్యాప్. దేవుడి దేవల్ల వాళ్ళిద్దరూ కొంత స్థాయికి వచ్చారు. వాళ్ళు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే క్యాంపస్ రాలేదు. క్యాంపస్ రాకపోతే ఇంకేం లాభం లేదని చెప్పేసి నేను చెన్నైలో పనిచేశాను. చెన్నైలో పనిచేసినప్పుడు
అక్కడ నేను ఎల్సిపిసి అనేది ఉందన్నమాట, చెక్స్ ఇష్యూ చేసేది. అప్పట్లో చిన్న చిన్న పిల్లకాయలు ఒక 22 years 20 years ప్రొఫెషనల్ ఆఫీసర్ వచ్చేవాడు అనమాట. వాళ్ళందరూ మీరు ఎక్కడ చేరారంటే నేను కేరళలో కొల్లామని కోచింగ్ సెంటర్ ఉంది, అక్కడ సెలెక్ట్ అవుతారంటే వెంటనే పిల్లలిద్దరిని కేరళ పంపించారు. కేరళ పంపిస్తే మా ఫ్రెండ్స్ దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ కొంచెం ఒంగోలు స్టార్ట్ అయింది. ఒంగోలు లేదా, విజయవాడ లేదా, గుంటూరు లేదా అని. కానీ నా ఉద్దేశం కేరళ పోవాల్సిందే, చేరాల్సిందని చెప్పేసి పెద్దోడు ఎక్కువ వాడి సివిల్ సర్వీస్ పోవాలని ఐడియా ఉంది, కానీ నేనే కొంచెం కట్ చేసి అప్పుడు బాధపడుతున్నా వాడి సివిల్ సర్వీస్ పంపిస్తే బాగుండేది అని. కేరళ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా వాడు ఏం చేశాడంటే ఒక వారం 10 రోజులు ఉండేసి వెనక్కి వచ్చాడు. నాకు మలయాళం చదువుతుంది, నాకే అర్థం కావట్లేదు. అప్పుడు నేను విజయవాడ దగ్గర బ్రాంచ్ పనిచేస్తున్నా, సెలవు కోసం డబ్బులు కట్టేసి పోతే పోయింది. ఉంటే ఇల్లు లేకపోలేదు, కాకపోతే చేరుకుని చెప్పి తర్వాత ఒక మంత్ అయిన తర్వాత సెట్ అయిపోయాడు. అప్పటికి ఇండియన్ బ్యాంక్లోనే ప్రొఫెసర్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొట్టాలి ఎస్బీలో వచ్చింది, కానీ బట్ దురదృష్టం వల్ల ఎస్బీ సెలెక్ట్ కాలేదు, ఇండియన్ బ్యాంక్లో చేస్తున్నాడు. చిన్నోడు శివకృష్ణ, ఇద్దరికి 1.5 hour గ్యాప్, వీడికి కూడా 1.5 week వచ్చింది. లక్కీ చివరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తాడు, గుంటూరులో చేస్తాడు. దేవుడి దయ వల్ల వాళ్ళ పిల్లల ముగ్గురు నాకు నా చిన్న వయసులో సెటిల్ అయ్యారు. నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, సార్ చెప్పారు 8+8+3 అని. నేను మాత్రం 8% సక్సెస్ఫుల్ చేశాను అనుకుంటాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వచ్చేవాడు, వచ్చేసి మా పిల్లవాడు సరిగ్గా చదవడం లేదు, కాలేజీ వెళ్తున్నాడు, ఉద్యోగం రాలేదని చెప్పేసి నేను ఒకటి చెప్తాను, మీరు మీ ఉద్యోగాన్ని కరెక్ట్గా నిర్వర్తించారు లేదా? మీకు ఇచ్చే 10 to 5 ఎనీ జాబ్, ఉద్యోగం కానీ లేకపోతే వర్క్ కానీ ఏదైనా కానివ్వండి, ఆ వర్క్ని మీరు సిన్సియర్గా చేశారా లేదా? మీ జీతం ఈరోజు 1000 రూపాయలు అనుకోండి, ఆ 1000 రూపాయలు దగ్గర చేశారా లేదా? ఆ 1000 రూపాయల దగ్గర సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా మీ మా వాడికి ఫోన్ చేసేవాడు, మాట్లాడు. ఎందుకంటే అలా బ్రేక్ చేయకపోయింది నాకు, మా పిల్లలకు కూడా అలా ఉంది. ఈ రిటైర్ అయిపోయింది, రిటైర్ అయ్యే ముందు ఆమె మెయిన్ ఒక పాయింట్ చెప్పాలి, ఆమెకి మనవాళ్ళు మీద కోరిక ఎక్కువైంది. ఎందుకంటే అర్ధరైతులు లేసి తన్విగా ఏం చూస్తున్నావు, తన్విగా అని చెప్పి ప్రామిస్ చేయాల్సింది. నేను కాదు, నేను మీకు మనవాళ్ళు హైదరాబాద్ ఉందని చెబుతున్నాను. అందరూ గ్రాండ్ ఫాదర్గా వాళ్ళు చదువుడు కూడా ఉంటాం. వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన ప్రజెన్సంత అవసరం ఉండదు. అందువల్ల ఏంటంటే బీఆర్ఎస్ అవడానికి కారణం కూడా అది కూడా ఒక మెయిన్ కారణము. ఇంకా హ్యాపీగానే ఉన్నాము. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి అందరికీ దూరదూరాల నుంచి వచ్చింది. ఈరోజు సండే అయినా కూడా దాదాపు 3-4 hours ఈ సభ అది అటెండ్ అయింది. దానికి ఈ సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మా వాకర్స్ క్లబ్ అనే కాదు, వాకర్స్ పాలిటెక్నిక్ కాలేజీలో మేము తిరుగుతూ ఉంటాం అనమాట. తిరుగుతాం, సరదాగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇంట్లో వాకింగ్ అనేది ఇంట్లో నుంచి ఏం వస్తావులే అనిపిస్తుంది. కొంచెం రాగానే ఆటోమేటిక్ మారువి గారు కానీ, వెంకటరావు కానీ, కొండన్న కానీ వీళ్ళంతా అంటే వాకర్స్ లో కూడా జవహర్లాల్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా వాకింగ్ చేయాలనేది ఒక హ్యాబిట్ అని అలవాటు అయింది ఆరోగ్యపరంగా. అప్పటి నుంచి రెగ్యులర్గా కాలేజ్ వెళ్తున్నాను. అందరికీ ముఖ్యంగా మా రామకృష్ణ గారు రావడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తాను. సామాన్య రామకృష్ణ గారి అపాయింట్మెంట్ ఎవరు దొరకదు, వెరీ వెరీ రేర్. అలాంటి ఆపర్చునిటీని లక్కీగా వెంకటేశ్వర స్వామి నాకు కల్పించాడు. ఎందుకంటే నేను మా మిస్సెస్ జనవరి 1st వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ అండి. అలాగే ఎంఈఓ గారు చేశారు. ఫైనల్ చెప్పేదంటే మా ఫ్రెండ్ బసవయ్యని మా ఐసీఓ బెస్ట్ ఫ్రెండ్, అతని గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే 3 days సెలవు చెప్పాడు. బావగారు కలెక్టర్ ఆర్డీఓ పని చేసినప్పుడు 3 years మా సినిమాలకి డబ్బులు లేవు, ఫ్రీ అనమాట. ఫోన్ చేశాడు, నేను నాకు బ్రదర్లా మాట్లాడుతున్నానని చెప్పేసి మాకు 3 seats పెట్టాడు. రిజర్వేషన్ వల్ల అప్పట్లో నేలకు పోవడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఆ 3 years ఆ బస్సు గారి ఫ్రెండ్షిప్ వల్ల రిజర్వేషన్ ఎక్కువ లేదు. బస్సు మార్నింగ్స్ వెళ్ళేవాడిని, అట్లా వెళ్ళేవాడిని. అది కూడా దీపావళి టపాసులు లేదు, చిన్న ఫ్యామిలీ కాబట్టి ఏదో ఒక అగ్గి పెట్టే ఒక కాగితం బతి కొనేసేసి అలాంటి పరిస్థితుల్లో బస్సు గారు మా క్లాస్మేట్ దొరకడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే వాడు బావగారికి టపాసులు వచ్చేది, నాకు పెద్ద బ్యాంక్ ఇచ్చేవాడు. దేశంగానే అసలు మిత్రుడు ఏం చేసి డబ్బులు అన్ని టపాసు ఇచ్చాడు. మాకు బస్సు ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ బట్టి నాకు ఏం ఇచ్చారని సలహా చెప్పేవాడిని. సార్ అందరికీ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా భార్య గురించి చెప్పాలంటే నేను బ్యాంక్ గురించి ఇప్పుడు ఇష్యూస్ డిస్కస్ అయ్యి బ్యాంక్తో అయిపోయిందంటే దాని నుంచి మాట్లాడు. ఈ ఎవరు టెన్షన్ పడతా ఉంటుంది, ఇంట్లో పని రాకపోయినా ఎవరు రాకపోయినా. ఎందుకంటే టైంకి సార్ చెప్పినట్టుగా ఆ టైం లోపల ఫేస్ చేయలేదు వేయాలట, దానికోసం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ ఉద్యోగం ఫస్ట్ ప్రయారిటీ నాకు అనేది సెకండరీ. కానీ ఉద్యోగం చేయాలి, ఏదైనా పైనుంచి మాట పడదు. ఏదైనా అప్పుడప్పుడు
మార్నింగ్ ఇప్పుడు 7 o'clock ఫోన్ వస్తుంది, ఎంఆర్సీలు ఎంఆర్పీ చేస్తారు, ఆ డేటా కావాలని. ఇంకా అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. టెన్షన్ స్టార్ట్ అయితే ఈ టెన్షన్స్ భరించలేక ఈ మధ్య చిన్న కాలు ప్రాబ్లం అయిపోయేసి అది కూడా మాకు కొంచెం డల్ అయింది. వీటన్నింటికి బీఆర్ఎస్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనవడు మనవరాలతో ఉంటే ఆ ఆరోగ్యంగా ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే పిల్లలసేపటికి తన్విక ఇద్దరు కలవరిస్తుంది. ఆ తన్విక అవుతుంది వస్తుంది తొందరపడబాక అని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది. ఇంకేంటంటే అమ్మాయి వచ్చింది కాబట్టి చిన్నగా మా అమ్మాయి ప్లాన్ చేస్తే ఎలా తీసుకెళ్ళాలి పిల్లలని చెప్పేసి. థ్యాంక్ యూ సార్, అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాత్రకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరిన రోజు నుండి ఎక్కడా రాజీ పడకుండా చేసుకొని వచ్చాను. విద్యాబుద్ధులు నేర్పించాను. కానీ ఇప్పుడున్న ప్రశ్నలని నన్ను వాళ్ళ చెల్లెలుగా భావించి నా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నా కానీ నా ఈ పదవి ఇవ్వడం సందర్భానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. జరుగుమల్లి ఎంఈఓ గారు, టంగుటూరు ఎంఈఓ గారికి, అందరికీ మద్దిపాడు ఎంఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అల్లూరి హెడ్ మాస్టర్ గారికి, సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.